కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. మన ఆహ్వానం మేరకు కుల్లూరు రాజుపాడు నుంచి చమర్తి జయరామరాజు గారి మనవడు చమర్తి రమణరాజు గారు ఈరోజు మన సన్నిధి కార్యాలయానికి విచ్చేశారు. ఆయనకు తన చిన్న వయసులో వాళ్ళ తాతైన జయరామరాజు చెప్పిన కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు. ఆ తర్వాత తన జీవితంలో స్వామితో తన అనుబంధాన్ని కొన్ని విషయాలు వివరించారు. రమణరాజు టీచర్ ఉద్యోగానికి పోవడానికి చాలా దూరం ప్రయత్నించాడు. ఒకరోజు రాత్రి కల్లో స్వామి కనిపిస్తే స్వామి పాదాలకు నమస్కరించి, స్వామి నాకు ఉద్యోగం ఎట్లా స్వామి అని అడిగాడు. స్వామి మాత్రం అట్లాగే గమ్మం చూస్తూ ఉన్నాడు. కాసేపు ఆగి పర్వాలేదులేయ్యా అని అన్నారు. వస్తుందని కానీ చేస్తావు చేయవని కానీ ఏమీ చెప్పలేదు. ఆ కళ అట్లా జరిగిపోయింది. ఆ తర్వాత నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం చేయలేకపోయినాను. అది స్వామి ముందుగా చెప్పి ఉండి కూడా నేను దాన్ని గుర్తించలేకపోయాను అనేది కూడా స్వామి తనకి కల్లో చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాను. నేను చదువుకుంటప్పుడు ఒక పిల్లోడు, నేను అంటే నా వయసు కనీసం ఒక 20 సంవత్సరాలు, 20 కూడా లేదు, ఇప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది. కానీ ఒక పిల్లోడు పిలిస్తే చదువుకుంటే 4-5 చదువుకుంటే పిల్లోడు పిలిస్తే ఎమ్మడి పిలిస్తే బాగా వస్తాడు. ఒక అతను రామచంద్రరాజు కొడుకు అబ్బాయి, వాళ్ళ అతనికి చెప్పా, రామచంద్రరాజు మీ అబ్బాయికి తెలియగలడు, బాగా చెప్తాడు ఎక్కాలి కానీ అని చెప్తున్నాడు, కొద్దిగా బాగా చదివించుకో అబ్బాయిని అని చెప్పి అన్నాను. తర్వాత ఒకరోజు 88లో మంచి మార్చి ఏప్రిల్ ఆ టైంలో తోటలో పడుకున్నాను నేను. వెంకయ్య స్వామి కళ్ళలో కనిపించాడు. అంటే ఓల్డ్ ఏజ్లో ఆయన స్పష్టంగా కనిపించాడు. కాళ్ళు పడుకుని దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుంటే అతను ఆ పిల్లోడు పెట్టుకున్న తర్వాత, స్వామి ఉద్యోగం కావాలి స్వామి, దండం పెట్టుకొని కొద్దిసేపు, స్వామి ఉద్యోగం కావాలి స్వామి, నాకు ఉద్యోగం స్వామి అన్నాను. పలకుండా కొద్దిసేపు ఉండి తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత పర్వాలేదు అన్నాడు. తర్వాత అందులోకి ఈ అబ్బాయి అక్కడికి వచ్చాడు. ఆ పిల్లోడు, స్వామి అంటే నా మనసుకి ఏంటంటే అతను మీ మనవడు స్వామి అని అనే గుర్తుకొచ్చింది నాకు. స్వామి వీడు తెలుసా నీకంటే, నాకెందుకు తెలీదు, రోజు వీడికి వస్తా లేదా తీసుకొని కూర్చొని పెట్టుకున్నాడు, తోట మీద కూర్చొని పెట్టుకున్నాడు. మళ్ళీ వాళ్ళ నాన్నకి నేను ఆ రామచంద్రరాజు అని అతనికి చెప్పా, మళ్ళీ కూడా చెప్పా, వీడికి దైవభక్తి కూడా కాదు, తెలియగలడే కాదు, దైవభక్తి కూడా బాగుంది, బాగా చదివించుకోమన్నాను. ఒక 10 రోజుల తర్వాత ఆ అబ్బాయికి పాము గారు చనిపోయాడు. తర్వాత అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఈ మాటలు, ఇది ఇట్లా జరిగింది కదా ఏందని. 1988లో జరిగిన ఈ సంఘటనకి 89లో నేను చిన్న చిన్న పనులు చేసుకుంటా, సంవత్సరంలో ఏదో కాంట్రాక్ట్ చేసుకుంటా ఉన్నాను. కానీ ఆ రోజు 88లో ఉద్యోగం లేదని అది ఆ మాట నేను మర్చిపోయి మళ్ళా 96లో పల్లిపాడు టీటీసీలో డైట్లో టీటీసీ చేశా. టీటీసీ చేసి 98లో డిఎస్సి క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయితే ఇంటర్వ్యూలో పోయింది, జాబ్ రాలేదు. 99 జూన్ 30కి ఏజీ బార్ అయిపోయింది. జూలై 1వ తేదీ డిఎస్సి మళ్ళీ నోటిఫికేషన్ పిలిచారు. ఆ రోజు రాత్రి నాకు అసలు అయిపోయింది, ఇంకా ఉద్యోగం లేదేం లేదు, ఎట్లా బతకాలి ఆలోచనగా నా రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఆ రోజు మాత్రం 99లో ఆ రోజు ఆలోచన అయిపోయింది, ఎట్లా బతకాలా ఏందని ఆలోచన అయిపోయింది. తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది ఈ మాట, వెంకయ్య స్వామి చెప్పిన మాటల. అప్పుడు దాకా నాకు అసలు గుర్తే లేదు. ఆ 99లో ఎప్పుడైతే ఏజీ బార్ అయిపోయి ఇంకా జాబ్ లేదు ఇంకా అనుకున్న తర్వాత ఆ రోజు వెంకయ్య స్వామి ఈ విధంగా చెప్పాడు కదా, కానీ నేను అది మర్చిపోయి ఈరోజు గుర్తుకొచ్చింది. ఆయన చెప్పిన కల్లో కనిపించి చెప్పినా కూడా ఈ విధంగా జరిగింది నాకు అని అప్పుడు ఆయన దేవుడు దండం పెట్టుకొని సాటిస్ఫాక్షన్ అయ్యా. ఆ విధంగా స్వామి చెప్పిన ప్రతి మాట మహాద్భుతమైన రీతిలో ఉండడం. అట్లాగే ఒక పసిపిల్లవాడి విషయంలో కూడా అతడు స్వామి చెంత ఉన్నట్టు తెలిస్తే ఆ తర్వాత అతను పాము కలిసి వెళ్ళిపోవటం అంటే అతను ఈ జన్మలో చేయలేని ఏ ఉత్తమ ఆదర్శానికో వెళ్ళినట్టు, అందులో స్వామి యొక్క కృప ఉన్నట్టు మనం నమ్మవచ్చు. జన్మ, జీవితం, మరణం కూడా స్వామి దయ కృపాపాత్రంతో ఉండటం అనేది గొప్ప విషయం కదా. ఇక తను ఆ ఊర్లో కానీ పక్క ఊర్లలో తనకు తెలిసిన స్వామి భక్తులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పుకున్న
కొన్ని స్వామి లీలలు కూడా మనకు వివరించారు. అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఎన్వి సుబ్బరాజు గారు హిందీ డ్రైవర్గా రిటైర్డ్ అయిపోయాడు. ఆయనకి కపిల్ దోలుకుంటా ఉంటే వెంకయ్య స్వామి, అయ్యా నీకు సర్కారు చాలా బాకీ ఉంది అని చెప్పి అన్నాడు. స్వామి, నాకు పిల్లలందరూ 3-4 పిల్లకాయలు పుట్టి ఈ వయసులో నాకేం ఉద్యోగం వస్తుంది, ఇది నాకు సర్కారు ఏం బాకీ ఉంటుంది అన్నాడు ఆయన. ఆ తర్వాత మరి రాత్రులు పగులంతా పనిచేసి రాత్రులు పోయి చదువుకొని కుల్లూరుకి పోయి హిందీ ప్రాథమిక మధ్యమిక అన్నీ చేసి లాస్ట్ BA MA చేసి హిందీ డ్రైవర్గా రిటైర్డ్ అయిపోయాడు ఆయన. మా ఊర్లో అడవిలో ఒక బావి ఉండేది, బల్జోళ్ళ బావి అంటారు దాన్ని. ఆ బావిలో ఒకసారి వెంకయ్య స్వామి, చలవాయి నాయుడు, ఈ జయరామరాజు అందరూ అక్కడికి వెళ్ళారంట. అడవికి ఎందుకు పని ఉండి పోతే అక్కడ నీళ్లు లేవు. దారిని పోతా వస్తా ఆ నీళ్లు తాగేవాళ్ళు అడవికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు. తర్వాత ఆ రోజు మరి వెంకయ్య స్వామి మళ్ళీ తెల్లవారి వచ్చేసి వాళ్ళని తీసుకొని పోయేసి ఒక 5 పార్లు తట్టతో ఎత్తి మట్టి ఎత్తాడంట. ఆ గుంటలో నీళ్లు బండి అప్పుడే. తర్వాత తెల్లారి పోయి చూస్తే మొత్తం బావిలో చాలా వరకు నీళ్లు వచ్చినట్టు పూర్తిగా. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నీళ్లు తగ్గడం లేదు. 2000 సంవత్సరంలో ట్రాక్టర్ ఉంది నాకు. మహేంద్ర కంపెనీకి సర్వీస్కి పోయాను. ఆ సర్వీస్కి పోతే అంటే నాకు వెంకయ్య స్వామి గురించి తెలుసుకోని ఆలోచనతో వెంకయ్య ఆయన ఆ ట్రాక్టర్లో ఆ మంగుపల్లి ఆయన ఒక అతను, ఆయన పేరు తెలీదు, ఆయన ద్వారా నీకు వెంకయ్య స్వామి అంటే మంచి భక్తి నట్టుంది, ఆయన ఫోటో పెట్టుకున్నావు, మేము దగ్గర మా ఊర్లో మేము చూసినా కూడా పెట్టుకోలేకపోయాం, ఆయన పెట్టుకున్న సంతోషంతో అడిగా అతన్ని. అడిగితే ఆయా వెంకయ్య స్వామి తెలుసు బాగా నాకు. కాబట్టి ఒకరోజు ఆయన మా ఊరికి వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చింది, పిచ్చిగా వచ్చింది. ఒక ఆమె వచ్చేసి ఆయనకి అన్నం ఇద్దరు బిడ్డలు తీసుకొని వచ్చింది. ఆమెకు అన్నం పెట్టమని చెప్తే ఆయన ఉండి వాళ్ళ ఆ పిల్లలు ఆకలికి పిలక తింటా ఉంటే ఆయన కళ్ళు మూసుకొని ఉండి, అయ్యా ఈమె ఎర్రాపల్లి చెట్టమ్మ ఒక్కరికి ఒక్క పెరుసు పెట్టింది కాదు, గత జన్మలో ఎర్రాపల్లి చెట్టమ్మేమో అని చెప్పి ఆయన అన్నాడని చెప్పాడు ఆయన. ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ ఉన్నప్పుడు పెదరాజుపాళెం దగ్గర ఆడ హోటల్ దగ్గర కొద్దిగా ఆడ కూర్చున్నాను. నేను వచ్చే సాయంత్రం హోటల్ దగ్గర కూర్చోండి. వాళ్ళు వెంకయ్య స్వామి పట్టం పెట్టుకొని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. తర్వాత అమ్మ మీ నవాబులు కదా, మీరు వెంకయ్య స్వామి అంటే మంచి భక్తి ఉంటుంది మీకు అని చెప్పి అడిగాను. అడిగితే అయ్యా ఆ వెంకయ్య స్వామి ఆ కాంతమ్మ ఇద్దరు వచ్చి మా ఇంట్లో ఒక్కసారి తిరిగిపోయినారు, వాళ్ళు వచ్చి తిరిగిపోయిన తర్వాతనే మేము 10 రూపాయలు సంపాదించుకొని స్థాయిగా ఉన్నాము, ఖర్చులు తగ్గిపోయినాయి, మాకు బాగున్నాము అని చెప్పని వాళ్ళు అన్నారు. మా నాన్నగారు రామరాజు గారు మా తాతగారు కపిల్ తోలేటప్పుడు వెంకయ్య స్వామి మా తోట దగ్గర ఆ కపిల్ తోలే నీళ్ళల్లో ఒక సద్ద రాగి పండే టైంలో కపిల నీళ్ళు ఒక తీరవ తీసుకొని పెన్నా నదిలోకి తీసుకొని పోయేవాడు. పెన్నా నదిలో ఆ ఇసుక నెలలో నీళ్లు మామూలుగా ఇంకిపోతాయి, కానీ ఆయన ఆ నీళ్ళల్లోనే ఆ కపిల్ దోళ్ళ నీళ్ళలోనే ఒక తీరవ తీసుకొని పోయేసి పెన్నా నదిలో ఒక చిన్న గుంటలాగా పెట్టి ఆ గుంటలో నీళ్లు నిలగట్టి, ఆయా ఇంకా మాకు చాలయ్యా నీళ్లు మీరు కట్టుకోండి అంటే వీళ్ళు అంతకుముందు ఒక మాట అన్నారు మా నాయన వాళ్ళు, మా తాతగారు వాళ్ళు, స్వామి మాకు కపిల్ నీళ్ళు కొద్దిగా వస్తాయి కదా, మాకు ఇబ్బంది వస్తేమో పై ఎండిపోతుంది అంటే ఏం తగ్గలేయా మీకు అన్నాడంట. కానీ ఆ తర్వాత తీసుకొని ఆగిపోయిన తర్వాత అంత రోజు బాగా నీళ్లు కలిసేదానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువగానే కలిసిందంట. వెంకయ్య స్వామిని మా జీవితంలో చూడటం కూడా ఒక చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 10 మందికి ఈ మాటలు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. అసలు ఆయన మనిషిని చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు, చూడగలిగిన ఈ జన్మకి. అది ఎక్కడైనా ఆశ లేని మానవుడు, ఎక్కడ డబ్బు అసలు చేతితో తగలడు ఆయన. చాలా సంతోషం నాకు వెంకయ్య స్వామి గురించి ఈ విధంగా చెప్పడం కూడా. మనకు ఈరోజు వివరించడానికి వచ్చిన రమణరాజు మనకెంతో మన సత్సంగానికి సహకరించిన మంచి సోదరుడు. మన నెల్లూరు జిల్లాలో ఏడాది పండుగ రోజు ఆయన ఇక్కడికి వచ్చి మనకి వర్తమానాన్ని అందించారు. ఏది ఏమైనా సరే అది ఎంతో శుభావహమైన విషయం. అంతేకాదు ఈ జయరామరాజు విషయంలో చిట్ట చివర స్వామి ఎంతో అద్భుతంగా అనుగ్రహించటం, అది తలుచుకున్నప్పుడు స్వామి యొక్క అద్భుతమైనటువంటి కరుణను, దయను, సాటి జీవుల పట్ల ఆయనకుండే బాధ్యతను వివరిస్తుంది. అది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉంటాం. ఆ విధంగా ఆయన ఎంతో ధన్యాత్ముడు. ఇంకొకటి ఏమిటంటే, ఇప్పటి వరకు మనకు అందిన అనేక విషయాల వెనక స్వామికి సంబంధించిన
అవ్యాజమైన కరుణ, కృప, అపారమైన ఆయన యొక్క తపోశక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత, ఇటువంటి అనేక దైవీ గుణాలు మనకు కనిపిస్తాయి. సర్వ మానవాళిని స్వామి యొక్క ఆ అనుగ్రహం కాపాడాలని ప్రార్థిస్తూ మనం సత్సంగాన్ని కొనసాగించుకుందాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం, సెలవు.